హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్గా కవిత గారు ఒక ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ గారి గురించి కొన్ని కామెంట్స్ అయితే చేశారనమాట. ఇప్పుడు ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. అలాగే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అయితే మాత్రం ఈ కామెంట్స్ పైన బాగా సీరియస్ అవుతున్నారు. అలాగే ఆమెను ట్రోల్ కూడా చేస్తున్నారనమాట. ఇంతకు ఆమె ఏం మాట్లాడిందంటే, పవన్ కళ్యాణ్ గారు అనుకోకుండా డిప్యూటీ సీఎం అయ్యారంట. అలాగే ప్రజల గురించి పెద్దగా పట్టించుకోరంట. అలాగే ఆయన పార్టీలతో ఎక్కువగా పొత్తు పెట్టుకుంటూ ఉంటారు. ప్రజల గురించి పెద్దగా ఆలోచించరు. అసలు ప్రజల సమస్యల గురించే పట్టించుకోరు అన్నట్టుగా ఆమె అయితే మాట్లాడుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో అన్ని పార్టీలతో ఆయన పొత్తు పెట్టుకున్నారంట. కేవలం వైసీపీ పార్టీతో మాత్రం పొత్తు పెట్టుకోలేదు. ఫ్యూచర్లో ఒకవేళ అవకాశం ఉంటే ఆ పార్టీతో కూడా పొత్తు పెట్టుకుంటారేమో అన్నట్టుగా ఆమె అయితే కొన్ని స్ట్రాంగ్ కామెంట్స్ అయితే చేశారనమాట. అలాగే పవన్ కళ్యాణ్ గారు అంటే ఎక్కువగా బీజేపీ పార్టీతోనే ఉంటారు. అలాగే వాళ్ళు చెప్పిన పనులే ఎక్కువ చేస్తూ ఉంటారు. ప్రజల గురించి ఏం ఆలోచించారు అన్నట్టుగా అయితే ఆమె మాట్లాడింది అనమాట. సో దీనిపైన ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అయితే మాత్రం బాగా సీరియస్ అవుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి మనందరికీ తెలుసు. కేవలం ఆంధ్రప్రదేశ్లోనే కాదు, అటు తెలంగాణలో కావచ్చు, మన దేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా ఆయన గురించి బాగా తెలుసు అనమాట. ఆయన ప్రజల కోసం ఎంత స్టాండ్ తీసుకుంటారు, ప్రజలకు ఏమైనా సమస్యలు ఉన్నా కూడా వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీర్చడం. కానీ ఇప్పుడు కూడా ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ పక్కన పెట్టి వైజాగ్లో ఉన్న అక్కడ ఉన్న ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న చిన్న చిన్న గిరిజన ప్రాంతాల్లో ఉన్న ప్రజల కోసం అయితే ఆయన స్టాండ్ తీసుకొని వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉంటే తీరుస్తున్నారనమాట. బట్ అలాంటి వ్యక్తి పైన కొన్ని కామెంట్స్ చేయడం అనేది ఇప్పుడు చాలామందికి అయితే నచ్చట్లేదు. సో ఆమె పైన కొంచెం రెస్పెక్ట్ ఉంటుంది. బట్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అయితే మాత్రం ఇప్పుడు ఆమెని కొంచెం సీరియస్గా తీసుకొని ఆమె కామెంట్స్ పైన కూడా సీరియస్గా వాళ్ళు ఎదురుగా కామెంట్స్ చేస్తున్నారనమాట. సో ఇప్పుడు సోషల్ మీడియాలో అయితే మాత్రం దీని గురించి ఎక్కువ మాట్లాడుకుంటున్నారు. చూద్దాం మరి ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు ఏమైనా వీటిపైన స్పందిస్తారా లేదా అనే దాని గురించి అయితే మీరేమనుకుంటున్నారో కూడా కింద కామెంట్ చేసి చెప్పండి. అలాగే వీడియో నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్తో నేను మీ ముందుకు వచ్చేస్తాను.